సంబరాలు చేసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి 83 సీట్లట, 44% ఓట్లట. నిజమా? ఇంత త్వరగా 2.5 సంవత్సరాల ముందే కోయిలు కూసిందని ఏవేవో వస్తున్నాయి ట్రోల్స్ అవిని. సో మీ వెర్షన్ ఏంటి? మీరు దీన్ని నమ్ముతున్నారా? 83 కాదు ఇంకా ఎక్కువ. గారు ముందుగా మీకు 99 టీవీకి అదేవిధంగా వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కేఎస్ ప్రసాద్ అన్న గారికి, ప్యానల్లో ఉన్నటువంటి వారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు సర్వే అనేది ఇప్పుడు అన్నం ఉడికిందా లేదని చెప్పని అన్నం మొత్తం అన్ని మెతుకులు ఉడికేట్టుగా అన్ని నిలిపేస్తే అన్నం చెడిపోతుంది సార్. యాక్చువల్గా 1 or 2 టైమ్స్ తీసుకుని శాంపిల్స్ తీసుకుని ఉడికిందా లేదని చెప్తారు. సర్వే కూడా అలాంటిదే. ఉండేటువంటి జనాభా ఎంత 5,18,00,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలంటే 5,18,00,000 మందిని పోయి అడిగేసి చంద్రబాబు నాయుడు కూడా అడగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అడిగేసి ఈ సర్వే చేయరు. ఉన్నటువంటి శాంపిల్స్ ఒక నియోజకవర్గానికి ఈ వయసులో ఉండే వాళ్ళకి, మహిళల్ని, యువతిని, వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసుకొని ఒక సర్వే చేస్తారు. అది ఐఐటీస్ చేసిన సర్వే. ఈ ఐఐటీస్ చేసిన సర్వేని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ సర్వే అని చెప్పడం అనేటువంటిది మూడ్ ఆఫ్ ఏపీ కాదు, ఇది మూడ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పడం అనేటువంటిది చాలా అవివేకమైనటువంటి మాట. ఈ సర్వే గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఎప్పుడైనా సరే ప్రాక్టికల్ గా ఒక సర్వే చేసేటప్పుడు లాస్ట్ సంవత్సరంలో ప్రజల మూడ్ ని సర్వే చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, అప్పుడు ప్రభుత్వానికి ఆ ప్రజలు ఎవరు కూడా భయపడే పరిస్థితుల్లో లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో, అంటే న్యూట్రల్ పీపుల్స్ కానీ, కొంచెం అసంగతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎంత దుర్వినియోగం చేస్తా ఉంది, ఏ విధంగా అఘాయిత్యాలు చేసింది, ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంత మోసాలు చేశారు అనేటువంటి ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో వస్తుంది. ఇప్పుడు అంటే ఇంకా 2 సంవత్సరాలు దాటి కొంచెం మాత్రం పోయింది, ఇంకా హాఫ్ కన్నా ఎక్కువ ఉండేటువంటి టైంలో ఇప్పుడు చేసిన సర్వేలో చెప్పాలంటే 83 స్థానాలు చెప్పారు కదా, ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అడిగాను ముందు 83 అధికార పార్టీకి ఎక్కువ మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉంటుంది. భయపడి చెప్పరు, అధికార పార్టీకి ఫేవర్ గా చెప్తారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు 120 దాటుతాయి. మా ప్రకారం 120 ఖచ్చితంగా దాటుతాయి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే పెడతారులేండి, తర్వాత చెప్పింది అదే కదా. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మీరు కూడా చెప్పేది అదే కదా. ఇప్పుడు ఎలక్షన్ పెడితే అనేటువంటిది ఎలక్షన్ పెట్టాలని మేము అనుకోవట్లే. మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి విలువనిచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము ఇప్పుడు ఎలక్షన్ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనసాగాలనేటువంటిది మా వాదన కూడా ప్రజాస్వామ్యవాదిగా. అయితే ఈ సగం టైంలో మనం అడిగేటువంటి వాళ్ళు ఎవరు అడిగారు? వాళ్ళు 18 నుంచి 37 సంవత్సరాలు ఉండే వాళ్ళు అడిగారు, 31 నుంచి 45 సంవత్సరాలు అడిగారు సపరేట్ గా, 40 నుంచి 56, 60 నుంచి మహిళలను అడిగారు, అదేవిధంగా పురుషులను అడిగారు, యువతను అడిగారు. వీళ్ళందరికీ బాగోగులంతా కూడా అడిగారు. అడిగి వాళ్ళు ఒక సమగ్రమైనటువంటి సర్వేని వీళ్ళకి ముందుకు ప్రజెంట్ చేస్తే అది తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా లేదు. కాబట్టి ఇంతకు ముందు కూడా మీరు చూశారు సార్, నీ కల్తీ నెయ్యిపోయిన సుప్రీంకోర్టు, సాక్షాత్ సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్ వేస్తే దీని గురించి చెప్తున్నది, కల్తీ నెయ్యి గురించి సాక్షాత్ సుప్రీంకోర్టు సిట్ వేస్తే దాంట్లో నీ అనిమల్ ఫ్యాట్స్ కలవలేదని చెప్పిన సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇస్తే, సిట్ ఇస్తే దాన్ని నమ్మకుండా వల్ల సింగిల్ మ్యాన్ కమిషన్ వేశాడు చంద్రబాబు. అంటే అతనికి ఫేవర్ రాలేదు కాబట్టి ఒక కమిషన్ వేశాడు. అదే ఏపీఎస్సీలో సిట్ 1 ఇచ్చిన సాటిస్ఫై కాలేదు, మన సిట్ 2 వేశాడు. అంటే అతను ఫేవర్ గా వచ్చేంత వరకు అతను వేరే సీట్లు వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నైజం. ఇప్పుడు ఇదేంది ఐఐటీస్ ఇచ్చింది, ఈ తెలుగుదేశం పార్టీకి గొంతులో ఎలక్కాయబడుతుంది. వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు కానీ, వాళ్ళ మంత్రుల పనితీరు కానీ ఏ విధంగా ఇచ్చింది అనేటువంటి, ఎంతమంది రెడ్ లిస్ట్ లో ఉన్నారో, రెడ్ మార్క్ లో అనేటువంటి అందరికీ కూడా సప్లై తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే 83 వైఎస్ఆర్సీపీ, 68 కూటమి, అదేవిధంగా పోటాపోటీకి 30. ఈ పోటాపోటీ 30 కూడా మాది వేసుకోవచ్చు. అదే సార్, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అంటే ఇది వాళ్ళకి రుచించలేదు కాబట్టి ఎలక్కాయ గుంతులో పడింది అనమాట. ఇది తప్పు 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 అనుకుంటున్నారు. తప్పు అంటే మీరు పరిపాలించండి, మీ పరిపాలన తీరు కనబడుతుంది కదా. మహిళలకి మీరు ఏం చేశారు? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా నెరవేర్చారా? లాండ్ ఆర్డర్ మీరు ఏమైనా చేశారా? మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలు వ్యవస్థలను చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బూడిద కూడా మిగిల్చరా, లాకప్ డెత్ లో బూడిద కూడా మిగిల్చరా. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటివన్నింటినీ కూడా ప్రొజెక్ట్ చేసి ఐఐటీస్ కరెక్ట్ గా ఒక డిసిషన్కి వస్తే దాన్ని తప్పు పడుతున్నారు. దాన్ని తప్పు ఇచ్చారని చెప్పండి. ఓకే ప్రసాద్ గారు ఏంటిది సర్వే? 83 కాదు 120 అని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే అట. సో దీన్ని మీరు చూసే ఉంటారు కదా, పూర్తిగా మీరు పరిశీలించే ఉంటారు. ఏంటి